శ్రీరామాయణంలో రామచంద్రమూర్తిగా శ్రీ మహావిష్ణువు వచ్చే ముందే బ్రహ్మదేవుడు అనేక మంది దేవతల్ని శాసించాడు. రావణ సంహారం అంటే అంత తేలికైన విషయం కాదు. నరవానరముల చేత సంహరింపబడడు కనుక, ఆయన నరవానరముల చేత సంహరింపబడనని వరం అడగలేదు కనుక మీ అందరూ కూడా వానరాంశలలో వెళ్ళండి అన్నాడు. దేవతలందరూ వానరుల యొక్క అంశలలో వచ్చారు. కానీ ఒక్క హనుమ అవతారం మాత్రం చాలా విశేషమైన అవతారం. అసలు శ్రీరామాయణంలో విచిత్రం ఏమిటంటే బాలకాండలో హనుమ కనపడరు, అయోధ్యకాండలో కనపడరు, అరణ్యకాండలో కనపడరు. ఆయన కనపడేది 3 కాండలు దాటిపోయిన తర్వాత 4వ కాండ కిష్కింధకాండ ప్రారంభంలో కనపడతారు. 4వ కాండలో కనపడినటువంటి హనుమ కిష్కింధకాండ దాటగానే సుందరకాండలో అత్యద్భుతమైన పాత్ర పోషిస్తారు. ఇంకా తర్వాత శ్రీరామాయణంలో